డార్లింగ్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన సలార్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా కోసం చాలా ఈగర్గా చూశారు ఆడియన్స్. ఫైనల్గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది సలార్. ఊహించినట్టుగానే ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే అనేక రికార్డులు యాడ్ అయ్యాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్తోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన సలార్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లు సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇది డిసెంబర్ కాబట్టి ఇక ఈ ఏడాది ఈ రికార్డును బ్రేక్ చేయడం ఇంకెవరికీ సాధ్యం కాదు. సలార్ కంటే ఒక రోజు ముందు విడుదలైన డంకీ ఈ మూవీ దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. ఈ మొత్తంలో 80% వరకు తెలుగు ఆడియన్స్ నుంచే వసూళ్లు కావడం మరో విశేషం. ప్రభాస్ కటౌట్ను మాత్రమే వాడుకుంటూ మాస్ ఎలివేషన్స్తో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ గత 2 సినిమాలు మాస్ ఆడియన్స్కు దూరంగా ఉన్న కంటెంట్స్ కావడంతో ఈ మూవీకి ఒక్కసారిగా కనెక్ట్ అయ్యారు. ప్రభాస్ ఫైట్స్కు థియేటర్స్లో తిరుగులేని స్పందన వస్తోంది. ఇలా కదా మేము ప్రభాస్ను చూడాలనుకుంది అంటూ ఫ్యాన్స్ కూడా కమెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఇంకాస్త బలమైన కథ ఉంటే ఇంకెన్నో రికార్డ్స్ దాటేదే అన్న చిన్న నిరుత్సాహం కూడా అభిమానుల్లో కనిపించింది. బట్ ఓవరాల్గా చూస్తే ఇది ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ సాధించిన సినిమా. ఇంతకుముందు వచ్చిన ఆదిపురుష్కు ముందు నుంచి కాస్త డివైడ్ టాక్ ఉండడంతో ఫస్ట్ డే 86 కోట్లకు పైగా మాత్రమే సాధించింది. రాధేశ్యామ్పై ప్రేక్షకులు చాలా కాలం వెయిట్ చేశాం అన్న నిరుత్సాహంతో పాటు ఎలాంటి మాస్ కంటెంట్ లేదని ముందే అర్థం కావడంతో రాధేశ్యామ్ 43.10 కోట్లు మాత్రమే ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించింది. ఇది ఫ్యాన్స్ను కూడా కొంత నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. అలాగే బాహుబలి తర్వాత వచ్చిన సాహో సైతం 89 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించి సత్తా చాటింది. మొత్తంగా ఇప్పుడు సలార్తో మరోసారి సత్తా చాటిన డార్లింగ్ ఏకంగా మొదటి రోజు 170 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. సో ఈ వీకెండ్ తర్వాత మరిన్ని కలెక్షన్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి పెరిగితే కనుక ఖచ్చితంగా సలార్ ఓవరాల్ రికార్డ్స్లోనూ మరో కొత్త రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందని అనుకోవచ్చు.